తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాకు సంబంధించి రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్న ముచ్చట మనంతా తెలిసిందే. అయితే ఆ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆ ధరణిలో ఉన్నటువంటి లోపాలు పాపాలు భూభారతిలో కూడా కంటిన్యూ అయితేనే ఉన్నాయి. పెద్ద తేడా ఏం ఉండలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక విధానాన్ని అవలంబిస్తారు. చాలా త్వరితగతిన ఈ నిషేధిత భూములకు సంబంధించిన అంశంలో తొందరగా సమస్యలు పరిష్కరిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో 15 రోజులలో సాల్వ్ అవుతున్నటువంటి సమస్య తెలంగాణలో ఏళ్ళు గడుస్తున్నా సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు సాల్వ్ అవుతలేదు? అసలు ఈ సమస్య ఎందుకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిషేధిత భూములకు మార్గదర్శకాలు ఏవి అనే ఒక వార్త వస్తున్నాం మనం. భూభారతిలోను ధరణి పాపాలే కార్యాలయాల్లో అందుబాటులో లేని కాసా రికార్డులు. ఏంది? తహసీల్దార్ కార్యాలయాల్లో కాసా రికార్డులు లేవట. దస్తావేజుల పరిశీలన లేకుండానే నమోదు. పిఓబి భూ సమస్యలపై సీఎం మంత్రికి రిపోర్టు వేయింది. రివ్యూ చేయకపోతే నష్టపోతామని నిపుణులు అంటారు. అయితే మనం ఎప్పుడైనా ఆర్టీఐ కింద అడిగితేనో ఇంకేదైనా చేస్తేనేమో ఆ రికార్డు లేవు, అందుబాటులో లేవని లిఖితపూర్వకంగా ఇస్తారు. కానీ మరి ఇప్పుడు వీళ్ళు ఆ పిఓబి జాబితాలు ఎట్లా చేస్తారు? భూములని ఏ డేటా ప్రకారం చేస్తున్నారంటే మళ్ళీ ఈ కాసరా రికార్డుల ప్రకారమే దాన్ని నిషేధ జాబితాలు చేరుస్తారు. ఇప్పుడు దానికి సంబంధించిన అంశం చూద్దాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ లేకపోతే ఇప్పుడు తహసీల్దార్ల దగ్గర ఈ రికార్డులు ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్న. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల్లో మంచిగినూరి సేతువారు కాసరా పహానీలు చాలా వరకు చినిగిపోయినాయి. మనందరికీ తెలుసు. ప్రస్తుతం అందుబాటులో లేవని అధికారులు చెప్తున్నారు. అయితే ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద అడిగితేనేమో అందుబాటులో లేవని లిఖితపూర్వకంగా ఇస్తారు. కానీ పిఓబి జాబితా రూపకల్పన మాత్రం వీళ్ళు నిషేధిత జాబితాల రూపకల్పన మాత్రం పాత లిస్ట్ సేతువార్ కానీ కాసరా పహాని ప్రకారం చేసినందున తాము అదే అనుసరిస్తున్నామని అంటున్నారు. వాస్తవానికి ఆర్ఓఆర్ 1971 ప్రకారం చూడ్రి, ఆర్ఓఆర్ 1971 ప్రకారం డేటాను అప్లోడ్ చేయాలని ఆర్ఓఆర్ 2025 భూభార చట్టం స్పష్టం చేస్తుంది. భూభార చట్టంలో ఏముంది? 1971 డేటా ప్రకారం మీరు కాసరాను సేతువారు నిర్ధారించురు అని చెప్తుంది. అయితే 75 ఏళ్ల క్రితం రికార్డులను ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా మరి అట్లా వాళ్ళు చెప్పినట్టు చేయాలంటే 75 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రికార్డులను ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా ఏమవుతుంది? లక్షలాది మందికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఐఏఎస్ అధికారులు గ్రహించడం లేదు. ఎందుకంటే సరే 71 ప్రకారం లెక్క తీసుకుంటే ఈ మధ్య కాలంలో ఎవరన్నా నిషేధ జాబితాలో ఉన్న భూమిని కింద పడి మీద పడి దాన్ని డీనోటిఫై చేయించుకోరు, వాళ్ళ హక్కులు పొందిరు. ఇప్పుడు మళ్ళా ఆ రైతుల తెలియకుండా 1971 ప్రకారం అని మళ్ళీ నిషేధ జాబితాలో భూములను చేర్చుకుంటూ వస్తే నిజంగానే ఇది ఒక దంద అవుతుంది. తహసీల్దారులు ఆర్టీఓలు అందరికి అడిగి దండుకుంటారు. మరి నిన్న మొన్న పిఓబి నుంచి తొలగించిన భూములను సైతం తిరిగి నమోదు చేయడం ద్వారా ఆ హక్కుదారుడికి ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇంకేం చెప్తారు? ఇక నువ్వు మళ్ళీ తీయాలంటే మళ్ళా నువ్వు తీయాలి, మేము వాళ్ళకి వెళ్ళి పిఓబిలోకి వెళ్ళి తీయాలంటే నువ్వు జేబులోకి వెళ్ళి తీయాలి. ఇగో కార్యాలయంలో లేని సేతువారు కానీ కాసరా దస్తావేజులు ఇప్పుడు ఎలా అందుబాటులోకి వచ్చాయన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మీ భూమి 22A జాబితాలో ఉందా? వెంటనే రికార్డులను చెక్ చేసుకోండి అంటూ నిపుణులు అయితే రైతులను హెచ్చరిస్తున్నట. సరే మొత్తం చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలోనూ ధరలు పాపాలు కనిపిస్తున్నాయి. మనం చెప్పుకున్నట్టుగానే రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా రూపకల్పనలో అదే గందరగోళం మీద కొనసాగుతోంది. ఏ రికార్డుల ప్రతిపాదికన కొత్త లిస్టు రూపొందిస్తున్నారో అర్థమైతలేదు. నిషేధ జాబితాలు ఎవరి భూమి నిషేధ జాబితా పోతాయో ఎవరికి అర్థమైతలేదు. భయం. మండల ఆర్డీఓ కార్యాలయంలో సేతువార్ కాసరా పహాని రికార్డులు ఎన్నడో ఇరిగిపోయి సమాచార హక్కు చట్టం కింద అడిగితే తమ కార్యాలయం అందుబాటులో లేవంటారు. సో ఇట్లా ఇదంతా పెద్ద కథ ఉంది. చివరికి కొనుగోలు చేసిన భూములు, సేల్ డీడ్, మ్యూటేషన్ ఆధారంగా పట్టదారు పాస్బుక్ జారీ చేసిన భూములను కూడా అసైన్ ల్యాండ్స్ అంటూ నిషేధిత జాబితాలో నమోదు చేశారు. చూసిరా? కొనుగోలు చేసిన భూమి హక్కుదారుడికి ఏ అసైన్మెంట్ కమిటీ, ఏ ఎమ్మెల్యే చైర్మన్ ఉన్న కాలంలో లావణి పట్టా జారీ చేశారో మాత్రం అధికారులు చెప్పడం లేదు. ఇగో ఇది కదా ప్రశ్న. ఇప్పుడు చూడు, ఇక్కడ మంచి ఇంపార్టెంట్ విషయం ఉంది, మళ్ళా చదువుతాయి నూరి. రికార్డుల ప్రకారమే తాజాగా పట్టా భూములను కూడా సర్కారీ అంటూ రాస్తున్నారు. చివరికి కొనుగోలు చేసిన భూములు, కొన్న భూములు, సేల్ డీడ్ చేసిన భూములు కానీ, మ్యూటేషన్ ఆధారంగా పట్టాదారు పాస్బుక్లు జారీ చేసిన భూములను కూడా అసైన్ ల్యాండ్స్ అనుకుంటా నిషేధ జాబితాలో నమోదు చేసిరు. ఓకే, సరే చేసిరు.
కొనుగోలు చేసిన భూ హక్కుదారుడికి ఏ అసైన్మెంట్ దెబ్బ నిజంగానే వాళ్ళు కొనుగోలు చేసిరు. ఆ కొనుగోలు చేసిన భూ హక్కుదారుడికి ఏ అసైన్మెంట్ కమిటీ ఉన్నారు కదా అసైన్ చేయాలంటే, ఏ అసైన్మెంట్ కమిటీ ఏ ఎమ్మెల్యే చైర్మన్ గా ఉన్న కాలంలో లావణి పట్టా జారీ చేశారో మాత్రం అధికారులు చెప్పలేదు. రీమార్కుల కాలంలో ఎప్పుడు ఇచ్చారు, ఆ ఫైల్ నెంబర్ ఎంట్రీ చేయడం లేదు. పాత రికార్డులో ఉందని తాజా రికార్డులో ఏదో ఒకటి రాయాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో భూ సమస్యలు పేరుకుపోతున్నాయని అధికారుల వ్యవహార శైలి, భూభారతి మార్గదర్శకాలపై నెలకొన్న అభ్యంతరాలు వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డీటెయిల్ రిపోర్ట్ అందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్లు సైతం ప్రభుత్వానికి వివరించినట్లయితే సమాచారం. మొన్న ఆ శారదా పీఠం భూములకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వాలి అధికారులు. దానివల్ల ఏమైంది, భూములు గుద్దుకుంటే రామని చెప్తే హరీష్ రావు వాడికి పోయి ఊరికే రాజకీయం చేయడానికి. ప్రభుత్వానికి సమాచారం క్లియర్గా తెప్పించుకొని అది నిజంగా వాళ్ళే భూములని వాళ్ళకి ఇచ్చింది. ఇట్లా అధికార యంత్రాంగము నిజంగా ఇప్పటికి కూడా రేవంత్ సర్కార్కి సహకరిస్తలేదు. అక్కడక్కడ అలవాటు పడ్డారు 10 ఏళ్ళ మంచిగా దోచుకొని తినడానికి. ఈ సర్కార్లో వీళ్ళకు అధికారులకి ఏం దొరుకుతలేవు, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. ఇగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏపీలో 15 రోజుల్లోనే పరిష్కారం అవుతుంది. దీనికి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు మంచి చూడరి. మరి ఆంధ్రప్రదేశ్లో చేసినట్టు తెలంగాణ కూడా చేస్తే మనకి నిషేధ భూములకు సంబంధించి పెద్ద సమస్య తొలుగుతుంది. అక్కడ ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022A జాబితా సమస్య పరిష్కారం కోసం కొత్త విధానం అమలు చేస్తుంది. అర్హత ఉన్న భూములను ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తిస్తుంది. జిల్లా కలెక్టర్కు పంపడం, ఆటో వాళ్ళంతా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి జిల్లా కలెక్టర్ పంపించి 15 రోజులలో తొలగింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలతో పనిచేస్తారు. అక్కడ నిషేధిత జాబితాలో ఉన్న భూములని 15 రోజులలోనే తొలగిస్తారు. వాళ్ళకి తొలగించకపోతే కలెక్టర్లకు చూడరి, కలెక్టర్ నిర్ణయం తీసుకోకపోతే, ఒకవేళ 15 రోజులలో అప్లికేషన్ పోయినటువంటి 15 రోజులలో కలెక్టర్ నిర్ణయం తీసుకోకపోతే అది ఆటోమేటిక్గా నిషేధ జాబితాలోకి పోయినట్టే. సో తీసుకోకపోతే అది పట్టాభూమిగా పరిగణించాల్సి వస్తుందన్న కఠిన నిర్ణయాలను కూడా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఇనాం భూములు కానీ, ఇండ్ల పట్టాలు, మాజీ సైనికుల భూములు, సమరయోధుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారు. తద్వారా 7.85 లక్షల ఎకరాలకు రిజిస్ట్రేషన్ అనుమతి జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7.85 లక్షల ఎకరాల భూములను రిజిస్ట్రేషన్కి అనుమతి ఇచ్చారు. అంటే నిషేధిత జాబితాలకే తొలగించారు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఆధారాలన్నీ చూసి. మన దగ్గర మాజీ సైనికాధికారులు లేరు, పోలీసులు లేరు, కానిస్టేబుల్ లేరు. పాపం వాళ్ళే ఇంకెక్కువ భూ సమస్యలతో తనలాడుతారు. ఉద్యోగం విడిచిపెట్టుకొని కొట్లాడరాదే, వాళ్ళ భూములు వీడియో కూడా కబ్జా చేస్తాడు. అందులో ఇంకా మిగిలింది అనుమతి జారీ చేశారు. 13.59 లక్షల ఎకరాలను గుర్తించారు. అందులో ఇంకా మిగిలింది 5.74 లక్షల ఎకరాలు మాత్రమే. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధిత జాబితాలో ఉన్న భూమి ఎంత? 13.59 లక్షల ఎకరాలు. దానిలోకి వెళ్ళి 7.85 లక్షల ఎకరాలు ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. ఇంకా మిగిలింది 5.74 లక్షల ఎకరాలు మాత్రమే. దీంతో భూముల విక్రయానికి పూర్తి స్వేచ్ఛ లభించింది. రిజిస్ట్రేషన్ క్లియర్ చేశారు. ఇన్నాళ్ళు పిఓపిలో ఉండటంతో కొనుగోలుకు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు పోటీ పడుతున్నారు. పైగా బ్యాంక్ లోన్ పొందడానికి కూడా సౌలభ్యం దొరికింది. సో నిబంధనలు పాటించారా? సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన హెడ్లైన్ ఉంది, ఫుల్ కోట్ ఉంది, చదువుదాం ఒకసారి. 2015లోనే నాటి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు పాటించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏ రకమైన భూములను సెక్షన్ 22A చేర్చాలన్న అంశాలపై సుదీర్ఘంగా తీర్పు వెలువరించింది. అప్పట్లోనే ధరణి పోర్టల్లో అమలు చేయకపోవడంతో అనేక తప్పులు దొరికి అసలు భూ యజమానుల ప్రమేయం లేకుండానే నిషేధ జాబితాలు నమోదు చేశారు. వాటిని డీనోటిఫై చేయించుకునేందుకు పట్టాదారులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగారు. నిజంగా ఇది చాలా దారుణం. ప్రస్తుతం భూభారతిలో నిషేధిత భూముల వివరాలను అప్లోడ్ చేసే అంశంలోనూ నాటి తప్పిదాలే పునరావృతం అవుతున్నాయి. WP నంబర్ 5382/2025 కేసులో వెలువరించిన తీర్పు ప్రకారమే కొత్త POB లిస్టులను రూపొందిస్తున్నారు. అయితే హైకోర్టు POB లిస్టులను నిర్ణీత ప్రొఫార్మా ఫారం 1 నుంచి 4 వరకు దస్తావేజులను ఆధారంగా చేసుకొని తయారు చేయాలి. కానీ ప్రభుత్వం లావణి సీలింగ్ భూముల వివరాలను నమోదు చేయడానికి సరైన మార్గదర్శకాలు పాటించడం లేదన్న విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు సరైన మార్గదర్శకాలు పాటించకుండా లావణి భూములను, సీలింగ్ భూములను అన్నింటిని ఆయన POBలో చేసిరు అనుకో, ఈ సమస్య ఇంకింత జటిలమై ఇప్పట్లో ఈ సమస్యలు తీరాయి. రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు. దయచేసి ప్రభుత్వం మంత్రి దగ్గరికి, అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరికి,
అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి అయితే ఫైల్ పోయిందట. దయచేసి తొందరగా చూసి దాన్ని ఇట్లా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను కొంచెం దృష్టిలో పెట్టుకొని తొందరగా నిర్ణయం తీసుకొని పక్కాగా ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా మిగతా రాష్ట్రాలు ఇంకా బెటర్ వేస్ ఏమైనా ఉంటే చూడండి. మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవలంబిస్తున్న విధానాలను లెక్కలోకి తీసుకొని వాటిని అన్వయించుకొని కొంచెం ముందుకు పోతే ఈ భూములకు సంబంధించి సో ఇక్కడ నిషేధిత భూముల జాబితాతో పాటు రైతులు ఇటు అసైన్డ్ భూములు కానీ సాదా బైనామా భూములు కానీ ఇవన్నిటి గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తారు. వాటికి హక్కులు కల్పించాలని చెప్పేసి సో తొందరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన కూడా విజ్ఞప్తి చేస్తుంది.